ఐపీఎల్ 2024 సీజన్ డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరో రసవత్తర పరుగు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో సీఎస్కే అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నై సూపర్ కింగ్స్తో పాటు గుజరాత్ టైటాన్స్కు ఇది తాడోపేడా మ్యాచ్. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఇరు జట్లకు ఈ విజయం చాలా కీలకమైనది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ 6 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో ఉంది. గుజరాత్ టైటాన్స్ను ఓడించి ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని సీఎస్కే జట్టు భావిస్తుంది. అయితే సీఎస్కేను గాయాల బెడదతో పాటు ఆటగాళ్ల అనారోగ్యం వేధిస్తుంది. ఇప్పటికే స్టార్ పేసర్ మతీషా పత్రానా తొడ కండరాల గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ బోర్డు ఆదేశాలతో మస్తాబ్జీ స్వదేశం పయనమయ్యాడు. మరి కొంతమంది కీలక ఆటగాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎస్కేకు తుది జట్టు ఎంపిక పెద్ద సవాల్గా మారింది. అయితే పంజాబ్ కింగ్స్తో బరిలోకి దిగిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. దీంతో రచిన్ రవీంద్రతో పాటు జట్టులో చోటు కోసం ఆశిస్తున్న యువ ప్లేయర్స్కు నిరాశ ఎదురవ్వనుంది. ముఖ్యంగా రాజ్యవర్ధనే, హంగార్కేర్, దీపక్ చాహర్లు బెంచ్కు పరిమితం కానున్నారు. ఓపెనర్లుగా గైక్వాడ్, రహానే కొనసాగుతుండగా మిడిల్ ఆర్డర్లో డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, శివం దుబే, మొయిన్ అలీ ఆడనున్నారు. మిచెల్ శాట్నర్ స్పెషలిస్ట్ స్పిన్నర్గా బరిలోకి దిగనున్నాడు. గత మ్యాచ్లో సంచలన బౌలింగ్తో ఆకట్టుకున్న సమర్జీత్ సింగ్ను కూడా తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. అయితే సమర్జీత్ సింగ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించనున్నారు. శార్దూల్ ఠాగూర్, తుషార్ దేశ్పాండే, రిచర్డ్ గ్లేసన్ ఫేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రవీంద్ర జడేజా, ధోని ఫినిషర్లుగా ఆడనున్నారు. సీఎస్కే ప్లేయింగ్ 11 రుతురాజ్ గైక్వాడ్, రహానే, డారిల్ మిచెల్, శివం దుబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మిచెల్ శాట్నర్, శార్దూల్ ఠాగూర్, మహేంద్ర సింగ్ ధోని, తుషార్ దేశ్పాండే, రిచర్డ్ గ్లేసన్.